సకల మాస్టకామతో పనులు తండ్రి సంతోషం దేవా మీకు దేవాక్కడ రక్షించుకుంటాం తండ్రి మీ సమర్పించవలసిందిగా ప్రతి ఒక్క స్థితిలో ప్రతి ఒక్క పరిస్థితుల్లో తండ్రి ఎప్పుడు ఒకరిని తిరగకుండా తండ్రి దేవా నీ చిత్తాన్ని తండ్రి ఇప్పుడు తిరిగి దేవా నీ చిత్తంలోనికి తండ్రి ప్రవేశించి తండ్రి నీ చిత్తానుసారంగా జీవించి తండ్రి దేవా తండ్రి నీ చిత్తం దేవా మా జీవితాలు నెరవేరాలి తండ్రి దేవా మా ఉద్దేశాలు కాదు మా ప్రణాళికలు కాదు తండ్రి నీ చిత్తం నెరవేరి దేవా అటువంటి గొప్ప జీవితాన్ని తండ్రి మేము అందించవలసింది గొప్ప భాగ్యం మేము అందించవలసింది తాకుతుంది పాటలో ప్రార్థన గారు వాక్యం ద్వారా మీకు నామని పరిస్థితి మీ దేశపతి ద్వారా తండ్రి ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకొస్తుందిగా మీ సముచిలో పరిశుద్ధాత్మగా పరిశుద్ధంగా విడిచిన తండ్రి ఆమె 231 పాట ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించితివో దేవా. 231 పాట ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ మోహిత నాలో నివసింపజేశావు. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలిక నాలో నివసింపజేశావు. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించి
ఓ దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా ఎదను భరించి నన్నాదుకొన్నావు నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా ఎదను భరించి నన్నాదుకొన్నావు నన్ను నీలో చూసుకున్నావు నన్ను కాచియున్నావు నన్ను నీలో చూసుకున్నావు నన్ను కాచియున్నావు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా 97వ పాట పాడుకుంటూ ఉన్నతుడా నీ చాటున నేను ఉండేదను సర్వశక్తుడా నీ నీడలో నివసించదు అందరం పాడదామండి అందరికి వచ్చిన పాట ఉన్నతుడా నీ చాటున నేనుండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఉన్నతుడా నీ చాటున నేనుండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఆశ్రయమా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడా నీ చాటున నేనుండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఉన్నతుడా నీ చాటున నేనుండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను నాశనకరమగు ఏ తెగులు రానే రాదు వేటగాని ఉరినన్నేమి చేయదు నాశనకరమగు ఏ తెగులు రానే రాదు వేటగాని ఉరినన్నేమి చేయదు వేడము నీవయ్యా ప్రాణాలు విన్నావు వేడము నీవయ్యా ప్రాణాలు విన్నావు ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మ
ఉన్నతుడాని చాటుననే ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను మార్గములో దూతలు కావలి ఉన్నారు ఆదములకు రాయి పదులకు కాపాడు మార్గములో దూతలు కావలి ఉన్నారు ఆదములకు రాయి పదులకు కాపాడు పాములను అడగ తొక్కల సింహములను తొక్కిన పాములను అడగ తొక్కల సింహములను ఆశ్రయమాన దైవమా నమ్మదగిన దైవమా ఆశ్రయమాన దైవమా నమ్మదగిన దైవమా ఉన్నతుడాని చాటుననే ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను 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 ఉన్నతుడాని చాటుననే ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను. 65వ పాట. చప్పట్లు కొట్టి పాటలు పాడి నాట్యము చేసి నిన్ను ఆరాధించును. అందరూ పూర్ణాత్మతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో ఆరాధిద్దాము. ఆనందంగా బాధలు ఇబ్బందులన్నీ విడిచిపెట్టేసి అసలు ప్రతి ఒక్క తలంపును పక్కన పెట్టి ఆనందంగా దేవునికి సన్నిధిలో రోజంతా ఎన్నో టెన్షన్స్ ఉంటాయి కదా, ఎన్నో ఆలోచనలు, ఎన్నో టెన్షన్స్. ఒక్క గంట దేవుని సన్నిధిలో ఆనందించే అవకాశం దేవుడు ఇచ్చాడు. మనం పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో ఆరాధిద్దాం. చప్పట్లు కొట్టి పాటలు పాడదాం. అందరూ వచ్చి పాట చప్పట్లు కొట్టి పాటలు పాడి నాట్యము చేసి నిన్నారాధించును. చప్పట్లు కొట్టి పాటలు పాడి నాట్యము చేసి నిన్నారాధించును. యేసయ్యా యేసయ్యా నీవే నాకు ప్రియ తండ్రివి. యేసయ్యా యేసయ్యా నీవే నాకు ప్రియ తండ్రివి. చప్పట్లు కొట్టి పాటలు పాడి నాట్యము చేసి నిన్నారాధించును. చప్పట్లు కొట్టి పాటలు పాడి నాట్యము చేసి నిన్నారాధించును. మహాదేవుడు నీవేని మహోన్నతుడవు నీవేని మహాదేవుడు నీవేని మహోన్నతుడవు నీవేని మహిమ చెల్లించును నిన్నే కీర్తించును మహిమ చెల్లించును నిన్నే కీర్తించును. చప్పట్లు కొట్టి పాటలు పాడి నాట్యము చేసి నిన్నారాధించును. చప్పట్లు కొట్టి పాటలు పాడి నాట్యము చేసి నిన్నారాధించును. రఘుల రాజువు నీవేని ప్రభుల ప్రభుడవు నీవేని రాజుల రాజువు నీవేని ప్రభుల ప్రభుడవు నీవేని నిత్య పూజింతును నిత్య ప్రకటింతును నిత్య పూజింతును నిత్య ప్రకటింతును. చప్పట్లు కొట్టి పాటలు పాడి నాట్యము చేసి నిన్నారాధించును. చప్పట్లు కొట్టి పాటలు పాడి నాట్యము చేసి నిన్నారాధించును. సృష్టికర్తవు నీవేని సుందరపు పాత్రుడు నీవేని సృష్టికర్తవు నీవేని సుందరపు పాత్రుడు నీవేని నిన్నే స్తుతింతును నిన్నే ఘనపరచును నిన్నే స్తుతింతును
యేసుని ఆరాధిస్తును యేసయ్యా యేసయ్యా నీవే నాకు ప్రియ తండ్రివి యేసయ్యా యేసయ్యా నీవే నాకు ప్రియ తండ్రివి యేసయ్యా యేసయ్యా నీవే నాకు ప్రియ తండ్రివి యేసయ్యా యేసయ్యా నీవే నాకు ప్రియ తండ్రివి. మనం 50వ పాట పాడుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సాగరములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సాగరములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సాగరములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సాగరములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. కొండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. కొండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము.
యెహోవా కొరకు ఎదురు చూడుము, నూతన బలము పొందుము. యెహోవా కొరకు ఎదురు చూడుము, నూతన బలము పొందెదము. యెహోవా కొరకు ఎదురు చూడుము, నూతన బలము పొందెదము. అనుదినమాయన వాత్సల్యతను నూతనముగా చూపును ప్రభువు. అనుదినమాయన వాత్సల్యతను నూతనముగా చూపును ప్రభువు. నీవు అలయక పరుగెత్తెదవు, సొమ్మసిల్లక నడచిపోదు. రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదువు. నీవు అలయక పరుగెత్తెదవు, సొమ్మసిల్లక నడచిపోదు. రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదువు. పేరు పెట్టి నిన్ను పిలిచి ప్రేమించి విమోచించెను. పేరు పెట్టి నిన్ను పిలిచి ప్రేమించి విమోచించెను. భయపడకుము, దిగులు పడకుము, రక్షణ బాహువే ఆదుకొనును. భయపడకుము, దిగులు పడకుము, రక్షణ బాహువే ఆదుకొనును. నీవు అలయక పరుగెత్తెదవు, సొమ్మసిల్లక నడచిపోదు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదువు. నీవు అలయక పరుగెత్తెదవు, సొమ్మసిల్లక నడచిపోదు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదువు. తమ దేవునికి తెలుగువారు గొప్ప కార్యములు చేయుదురు. తమ దేవునికి తెలుగువారు గొప్ప కార్యములు చేయుదురు. సురకార్యములు ధరించెదరు, సర్వశక్తులే ఆశ్రయించిన. సురకార్యములు ధరించెదరు, సర్వశక్తులే ఆశ్రయించిన. నీవు అలయక పరుగెత్తెదవు, సొమ్మసిల్లక నడచిపోదు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదువు. నీవు అలయక పరుగెత్తెదవు, సొమ్మసిల్లక నడచిపోదు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదువు. యెహోవా కొరకు ఎదురు చూడుము, నూతన బలము పొందెదము. యెహోవా కొరకు ఎదురు చూడుము, నూతన బలము పొందెదము. అనుదినమాయన వాత్సల్యతను నూతనముగా చూపును ప్రభువు. అనుదినమాయన వాత్సల్యతను నూతనముగా చూపును ప్రభువు. నీవు అలయక పరుగెత్తెదవు, సొమ్మసిల్లక నడచిపోదు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదువు. నీవు అలయక పరుగెత్తెదవు, సొమ్మసిల్లక నడచిపోదు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదువు. నీవు అలయక పరుగెత్తెదవు, సొమ్మసిల్లక నడచిపోదు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదువు. నీవు అలయక పరుగెత్తెదవు, సొమ్మసిల్లక నడచిపోదు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదువు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకలమైన ఆస్వాద కాంబోదపలో తండ్రి
సముద్ర సర్వశక్తి దేవా నీ తిరువెలా కూడా చేర్చుకుంటున్నాం తండ్రి. నీ సన్నిధి దేవా కొంచెం కోరుతున్నాం తండ్రి. దేవా బిడ్డల తండ్రి అనేక బిడ్డలు దేవ రాలేకపోతున్నారు తండ్రి. అనేక మంది నీ కన్నా తండ్రి దేవా అతి కొద్ది మందిగా తండ్రి మేము కూడుకుంటున్నాం తండ్రి. దేవా ఇది ప్రతి సంవత్సరంలో తండ్రి దేవా నేను ఆరాధించే అవకాశం మేము కోల్పోయాము తండ్రి. దేవా అలవాటు కోల్పోయామా తండ్రి. మీతో సహవాసాన్ని తండ్రి విడిచిపెట్టుకుంటున్నామా తండ్రి. మీ యొక్క సన్నిహిత సహవాసాన్ని తండ్రి దేవా ఆనందించలేని స్థితిలోకి దిగిపోయామా తండ్రి. జారిపోయామా తండ్రి. మీతో అంటుగట్టు ఉండటాన్ని తండ్రి దేవా మేము ఎంజాయ్ చేయలేకపోతున్నామా తండ్రి. లోకాన్ని తండ్రి లోకపు ఆలోచనని ఆశల్ని తండ్రి ఎక్కువగా తండ్రి ఆనందించే స్థితికి తండ్రి క్రైస్తవులంగా మీరు జారిపోయామో తండ్రి. 40 దినాల్లో తండ్రి దేవా మమ్మల్ని మేము తండ్రి మా అంతరంగులకు తొంగు చూసుకో తండ్రి. మమ్మల్ని మేము తండ్రి ప్రశ్నించుకోబోతున్న పరిశుద్ధ దేవా నేను నాకు లోకం కావాలా దేవుడు కావాలా? నాకు లోకం ఉంటే ఆనందం ఉందా దేవుడితో ఉంటే ఆనందం ఉందా? ఎక్కడైనా ఆనందం ఎక్కడైనా తృప్తి ఎక్కడ ఏంటి దేవా మమ్మల్ని మేము తండ్రి ఆత్మ విమర్శ చేసుకునే సమయం వచ్చిన పరిశుద్ధ దేవా అవును తండ్రి. 3 రోజులు అడుగు పెట్టాము తండ్రి. శ్రమ దినాలనే కన్నా తండ్రి ఉద్యోగ కూటాలనుకున్నా తండ్రి మమ్మల్ని మేము తండ్రి తిరిగి దేవా పునరుద్ధరించుకునే సమయం తండ్రి. మా ఆత్మీయతను తండ్రి దేవా మీకు మాకున్న సంబంధాన్ని తండ్రి తిరిగి దేవా తిరిగి ఎస్టాబ్లిష్ చేసుకునే సమయంలో ఉన్న పరిశుద్ధ దేవా 80 దినాలను తండ్రి ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటుంది. ఈ సంఘంలో నాటి ప్రతి ఒక్క బిడ్డ ఈ మీ సంఘంలో నాటి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ప్రతి ఒక్క రోజుని తండ్రి ప్రతి ఒక్క ప్రార్థన తండ్రి ఉపయోగించుకోగలిగే విధంగా సాయం చేస్తుంది పరిశుద్ధ దేవా. పాటలు ప్రార్థన తండ్రి ఈ వాక్యం ద్వారా దేవా నేను నాతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడాల్సిందిగా ముస్లిం చేతులు ప్రతి పరిశుద్ధ దేవా ఏ పరిశుద్ధ మనం వేయించిన తండ్రి ఆమేన్. అయితే మనం ఈ శ్రమదినాలకి లేకపోతే కనుక ఈ ఉద్యోగ కూటాలకి మనం ఒక పాయింట్ తీసుకున్నాం, ఒక టాపిక్ ఎంచుకున్నాం. నీ కొరకు రక్తం కార్చిన క్రీస్తు, నీ కొరకు కేవలం నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి వచ్చిన క్రీస్తు. ఆయన అంటున్న మాట మొదటి రోజు చెప్పుకున్న మాట మళ్ళీ చెప్తున్నాను. ఆయన నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ఇప్పుడు తిరిగి అంటున్నాడు, అమ్మా అయ్యా నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, మరి నువ్వు నా కొరకు ఏం చేస్తున్నావు? నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, మరి నువ్వు నా కొరకు ఏం చేస్తున్నావు? ఈ మాటను మనం అర్థం చేసుకుంటే కనుక అంటే క్రీస్తు మన నుంచి ఏదో కోరుకుంటున్నాడు. మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఒక్కొక్క మాటగా మనం ధ్యానం చేసుకుని ముందుకు వస్తున్నాం. మనం ఈరోజు 3వ మాటగా అర్థం చేసుకున్నాం. క్రీస్తుకు నువ్వు ఏం ఇవ్వగలవు? క్రీస్తుకు నువ్వు ఏమి ఇచ్చి ఆయన ఆనందపరచగలవు? నువ్వు క్రీస్తుకు ఇవ్వవలసింది ఏంటి? ధనధాన్యాదులా ఆలోచిద్దామని ఈరోజు మనం వాక్యానుసారంగా దేవుడికి మనం ఏమి ఇవ్వాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడనే మాట మనం చూసుకుందాం. మనం మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇది ఒక్కొక్క మాటని మనం అర్థం చేసుకోవడం ప్రయత్నిద్దాం. చూడండి మొదటిగా చూడండి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. మొదటి పాయింట్ అర్థం చేసుకుందాం. ఆయన మన నుంచి కోరుకుంటున్నాడు భక్తిని, మన నుంచి కోరుకుంటున్నాడు. ఎందుకంటే కనుక నువ్వు పాపంలో పడిపోవటం ఇష్టం లేదు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మీ దేహం ఎలా వచ్చిందంటే మనకి దేవుని వల్ల కలిగింది. ఎందుకంటే కనుక ఈ పాయింట్ మనకు చాలా మందికి అర్థం కాక అనుకుంటాం మనం. నా ఇష్టం, నా శరీరం, నా జీవితం, నా కష్టాజితాన్ని ఎలా ఖర్చు పెట్టుకుంటే తప్పే ఉంది, నా సమయాన్ని నేను ఎలా ఏం చేస్తే తప్పే ఉంది, నా శరీరాన్ని నేను ఎలా పాడు చేసుకుంటే తప్పే ఉంది, ఇది నాది కదా చాలా మంది ఆలోచన. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వింటున్న మాటే, అనేక మంది పాపంలో, అనేక మంది ఆ లోకంలో ఉన్న వాళ్ళు అనుకునే మాట, ఇది నా శరీరం, ఇది నా జీవితం, నా జీవితాన్ని నేను ఎలా జరుపుకుంటే, ఎలా గడిపితే, ఏం చేస్తే తప్పే ఉంది,
ఎవరిని బాధ పెడితే కదా తప్పులోండి, అంతే కదా కామన్ సిద్ధాంత లోకపరంగా. ఇంకొకళ్ళు మోసం చేసిన తప్పులోండి, ఇంకొకళ్ళు బాధపడి తప్పులోండి, ఇంకొకళ్ళు లాక్కుడి తప్పులోండి. నాది నేను నా కష్టాలు పాడు చేసుకుని నీకేం బాధ, నా సమయాన్ని వృధాపరచుకుని నీకేం బాధ, నా భవిష్యత్తుని పాడు చేసుకుని నీకేం బాధ, నా శరీరాన్ని నేను పాడు చేసుకుని నీకేం బాధ. చాలామందికి ఉన్నటువంటి ఆలోచన, ఒక తప్పు ఆలోచన అనుకుంటాం మనం, నాది కదా, నా దాంట్లో దేవుడు ఎందుకు ఇంతగా ఆయన ఇంటర్ఫియర్ అవుతున్నాడు అనే మాట మనకు అర్థం కాదు. చూడండి ఇక్కడ అంటున్న మాట అర్థం చేసుకుంటే కనుక చూడండి, ఇది మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై మీ ఉన్నది. దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉందంట. అసలు ఈ శరీరం దేహం ఇచ్చింది ఆయన. ఆ దేహాన్ని ఇచ్చి ఆయన ఏమంటున్నాడు, ఆ దేహంలో ఆ శరీరంలో ఆ పరిశుద్ధాత్మ నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ ఆ పరిశుద్ధాత్మ వేరు, తండ్రి వేరు, క్రీస్తు వేరు కాదు. తండ్రి కూడా పరిశుద్ధాత్మ, ఆ త్రిత్వం మూడు ఒకటే, ముగ్గురు ఒకళ్ళే. అయితే ఆ పరిశుద్ధాత్మ, ఆ దేవుడు నీలో నివసించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. శరీరాన్ని ఇచ్చాడు ఆయన, ఈ శరీరాన్ని నీకు ఇచ్చింది ఆయనే. ఇప్పుడు ఆ శరీరంలో ఆయన నివసించదలుచుకున్నాడు. ఇప్పుడు ఆ శరీరం ఎలా ఉంచాలి మనం అనుకుంటున్నాం. ఫస్ట్ పాయింట్గా ఇందాక చెప్పుకున్నాం మనం, ఈ శరీరం నాది అనుకునే అవకాశం లేదు. ఎందుకంటే కనుక ఆయన ఇచ్చాయంట, ఈ శరీరాన్ని ఇచ్చింది ఆయన కాబట్టి ఇది నాది అనుకునే అవకాశం లేదు. రెండవదిగా, ఎందుకు ఆయన అంత పర్టికులర్గా అంత జాగ్రత్తగా శరీరం గురించి మాట్లాడుతాయంటే కనుక ఆయన ఆ శరీరంలో ఆయన నివసించదలుచుకున్నాడు. ఆయనకి నివాసయోగ్యంగా నీ శరీరం ఉందా? ఎందుకంటే కనుక చాలామందికి అనుమానం ఏంటంటే కనుక నేను ఆత్మీయ శారీరక స్థితుల మధ్యటువంటి ఆ వ్యత్యాసం చాలామంది అర్థం చేసుకోరు. శారీరకంగా నేను ఏం చేసి తప్పే ఉంది, నేను మనసు చాలా బాగుంది, నాది ఎవరు ఆశించట్లేదు, నేను ఎవరు తప్పు కోరట్లేదు, మనసు బాగుంది. శరీరం ఉంది పాస్టర్ గారు, శరీరం అనేది రకరకాల తప్పుల వలన ఆ పక్కోళ్ళు అయితే కనుక కాదనలేక కొంచెం మందు తాగాల్సి వస్తుంది, లేకపోతే ఆ పక్క వాళ్ళు కాదంటే కనుక కొంచెంసేపు ఆడవాళ్ళు అయితే కనుక కొద్దిసేపు టీవీ చూడాల్సి వస్తుంది, కొద్దిసేపు కబుర్లు చెప్పాల్సి వస్తుంది, కొద్దిసేపు తప్పుడు మాటలు మాడాల్సి వస్తుంది. అది శరీరం చేసే తప్పులు. ఆత్మక శరీరానికి లింక్ ఏంటి పాస్టర్ అనుకుంటున్నారేమో, ఆయన నీ శరీరాన్ని కొడుతున్నాడు. ఈరోజు నువ్వు ఖచ్చితంగా జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టు కనుక ఇక్కడ నీ శరీరం ఆయన ఇచ్చింది, దాంతోపాటు ఆయన నివసించేది శరీరంలో నివసించబోతాడంట. ఆయన నివసించడానికి దిగి వస్తే కనుక అనుకుందాం, ఆయన దిగి వచ్చి నివసించడానికి నీ శరీరంలో తప్పు పాపం ఉంటే కనుక ఆయన ఎలా ఉండగలడు? ఒక్కసారి ఆలోచించండి. దిగి వచ్చాడు ఆయన. ఉదాహరణకు ఆలోచిద్దాం మనం. ఆయన దిగి వచ్చాడు, ఇప్పుడు ఆ శరీరంలో, ఇప్పుడు ఈ శరీరంలో రావాలి ఆయన. ఈ శరీరంలో తప్పు పాపం కనిపిస్తుంటే కనుక ఆయన ఉండగలడా? ఉంటే పక్కన పెట్టండి. ఇప్పుడు ఆయన దిగి వచ్చాడు, ఇప్పుడు ఈలో తప్పు కనిపించింది, ఇలా పాపం కనిపించింది. ఇప్పుడు ఆయన ఆ శరీరాన్ని ఏం చేయాలి? నాశనం చేసేయాలి కదా. ఆలోచించండి. అపర పరిశుద్ధుడైన ఆ దేవుడు ఆయన దిగి వచ్చి ఇప్పుడు నీ వైపు చూస్తున్నాడు. ఎందుకు? ఆయన అంటున్న మాట ముందు చెప్పాడు, వాక్యానుసారంగా చెప్తున్నాడు ఆయన, నేను నీ శరీరంలో నివసించవలసి ఉన్నది చెప్పేస్తాడు ఆయన. నాకు తెలియదయ్యా, నాకు చెప్పలేదయ్యా అని అవకాశం లేదండి. ఖచ్చితంగా నీ శరీరాన్ని ఇచ్చింది నేనే ఇచ్చాను శరీరాన్ని. ఆ శరీరంలో నీ ఇష్టానుసారంగా జీవిస్తాను కాదు, కానీ ఆ శరీరాన్ని నువ్వు నాకు నివాసయోగ్యంగా మార్చి నేను వచ్చినప్పుడు అది నేను ఉండటానికి వీలుగా ఉంటుందని చెప్పాను. అంటే ఆ శరీరం నువ్వేంటే శరీరానికి కేవలం కేర్ టేకర్ మాత్రమే. అంటే కేర్ టేకర్ అంటే కేవలం దాని బాగోగులు చూసినవాడు మాత్రమే, ఓనర్ కాదు. ఆ శరీరాన్ని ఆయన వచ్చి దిగి వచ్చాడు, ఇప్పుడు చూశాడు దాన్ని. ఆ శరీరం చూసినప్పుడు దాని నిండా తప్పులు పాపాలు ఉంటే కనుక ఇప్పుడు ఆ శరీరం ఏం చేయాలి ఆయన? ఆలోచించండి. ఎందుకు శాపాలు వస్తాయి మనకి? ఎందుకు మనకి సమస్యలు వస్తాయి మనకి? చర్చిలు వెళ్తాను కదా, ఎంత చర్చికి వెళ్ళినా కానీ, ఎంత ప్రాణం చేసినా కానీ, ఎంతగా వాక్యం చేద్దాం, ఇన్ని చేసినా కానీ నాకు ఎందుకు సమస్యలు పోవడం అనుకుంటున్నావా? నీ శరీరంతో చేసి ప్రతి ఒక్క తప్పు నేను లెక్క వేస్తున్నాడు ఆయన. నువ్వు నోటితో పాటు ప్రతి ఒక్క మాటను లెక్క వేస్తాడు ఆయన. నీ ప్రతి ఒక్క ఆలోచన లెక్క వేస్తున్నాడు ఆయన. కేవలం ఆలోచనల్లో కేవలం ఆత్మీయంగా మాత్రమే కాదు, కానీ నీ శరీరంతో నడిచే ప్రతి ఒక్క అడుగుని చూస్తున్నాడు ఆయన. నీ చేతిని చూస్తున్నాడు, నీ చేతితో చేసే ప్రతి ఒక్క తప్పును చూస్తున్నాడు. నీ కాలు చూస్తున్నాడు, నీ కాలు వేసి ప్రతి ఒక్క తప్పుడు అడుగును చూస్తున్నాడు. నీ నాలుగును చూస్తున్నాడు, మాడి ప్రతి ఒక్క తప్పు మాటను చూస్తున్నాడు. వీటన్నిటిని లెక్క వేసి ఆయన తీర్పు తీరుస్తున్నాడు. చివరికి మనకి మిగిలేది ఖచ్చితంగా ఇబ్బందులే, సమస్యలే. కారణం ఈరోజు అర్థం చేసుకుందాం. ఆయన నీ శరీరాన్ని కోరుతున్నాడు. ఈరోజు వాక్యం చూసుకుంటే ఈరోజు వాక్యాంశం నీ నుంచి ఆయన కోరేది నీ శరీరాన్ని.
నీ శరీరం పరిశుద్ధమైన శరీరాన్ని కోరుతున్నాడు. కేవలం ఆత్మ, కేవలం అదేదో బైబిల్ కొంచెంసేపు ఆయనకి టైం కాదండి. నీ శరీరం పరిశుద్ధంగా ఉండి ఆ శరీరాన్ని కోరుతున్నాడు ఆయన. మనం వదలుగుతున్నావా? ఎందుకు అంత ఖచ్చితంగా నీ శరీరాన్ని కొరగలుగుతున్నాడు? నువ్వు చూసుకుందామని అదే వాక్యం. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడు. ఇక్కడ ఆయన మనకి పాయింట్ క్లియర్ చేస్తున్నాడు. ముందు నేను నీకు ఇచ్చాడు, తర్వాత ఏమంటున్నాడు, ఇది నీ శరీరం నీ సొత్తే కాదు అంటే నీదే కాదు. ఇదేంటి పాస్టర్ గారు, ఇంత కష్టపడి పోషించాను, ఈ శరీరం గురించి ఎంత కష్టపడుతున్నాం అంటారు. ధ్యాన పట్టు గురించి అంత కోటి రుచులు, ఎంత కష్టపడి ఈ శరీరాన్ని పోషిస్తున్నాను, ఎంత కష్టపడి ఈ శరీరానికి క్రీములు రాస్తున్నాను, ఎంత ఆహారం 3 పూటలు కాకపోతే 30 పూటలు తింటున్నాం, కుదిరినంత తింటున్నాం, అంత కష్టపడుతున్నాను కదా, దీని గురించే కదా అనుకుంటున్నావు. కానీ చివరిగానే ఉన్నాడు, అసలు నీ శరీరం నీదే కాదు. ఎందుకు? ఆయన వెలపెట్టి కొన అంట. వెలపెట్టి కొన అంట. ఎందుకంటే కనుక వెలపెట్టి కొనటం ఎలా? ఇది మనం లోతుకు వెళితే అర్థమవుతుంది. ఆదాము నుంచి పాపం వచ్చింది. ఆదాము నుంచి పాపం సంక్రమించిన తర్వాత, ఆ పాపం మనం ఏలిన తర్వాత మనం ఆటోమేటిక్గా మనం పాపానికి సాతానికి అమ్ముడిపోయాం. అది మన పుట్టుకతో ప్రతి ఒక్కరు, మీరు నేను ప్రతి ఒక్కరు, ప్రపంచంలో జన్మించిన ప్రతి ఒక్కరు పుట్టుకతో పాపంలో పుట్టిన మనం ఆటోమేటిక్గా సాతాను చెరలోనికి వెళ్ళిపోతున్నాం. అయితే సాతాను చెరలో నుంచి ఆయన రక్తాన్ని వెలగా చెల్లించి, ఆయన రక్తాన్ని ఆయన రక్తాన్ని పేమెంట్ చేశాడు. ఆ పేమెంట్ అనేది ఆ డబ్బుల్లో పేమెంట్ చేయాల. కాబట్టి ఆయన ఇచ్చిన వెలకి నువ్వు ఎప్పటికీ ఎంత అని వెల కట్టలేడు. ఆయన ఇచ్చింది ఆయన జీవాన్ని, ఆయన రక్తాన్ని వెలగా చెల్లించాడు. ఇలాంటి కనుక అప్పుల సమస్యలు ఉన్నావు, అన్నో అక్కో తమ్ముడు తల్లిదండ్రులు పిల్లలు ఎవరో వచ్చి నువ్వు 1,00,000 రూపాయలు అప్పు ఉంటే అప్పు తీర్చారు. అప్పు తీర్చిన తర్వాత ఒక రోజు, 1 సంవత్సరం వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వాళ్ళ అప్పు చెల్లించేది అనుకున్నావు. నీకు ఖచ్చితంగా లెక్క ఉంటుంది. ఇలాగా 2 ఏళ్ళు అయింది, 1,00,000 అప్పు ఇచ్చాడు కాబట్టి 1,00,000 రూపాయలు వడ్డీ కట్టి ఇచ్చేయచ్చు. అది అక్కలేదన్నా వద్దన్నా కానీ నీది ఉంచుకోను అనుకుంటే కనుక వడ్డీ కట్టి మనకి ఇచ్చేయచ్చు. మరి దేవుని ఎలా అనిపిస్తావు? ఆలోచించు. దేవుడు ఇచ్చింది ఏంటి? దేవుడు వెలగా 1,00,000 రూపాయలు ఇచ్చాడా? కాదండి. ఆయన ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆయన రక్తానికి వెల కట్టగలమా? ఆలోచించేసుకో ఇక్కడ. కాబట్టి వెల పెట్టి ఆయన రక్తాన్ని వెలగా చెల్లించి మనల్ని ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఈ శరీరం ఆయనదే. కాబట్టి చెప్తున్నాడు ఇప్పుడు, శరీరంతో నీ శరీరాన్ని పరిశుద్ధంగా, నీ శరీరంతో నువ్వు కావాలి. శరీరం అయ్యా తప్పులు చేస్తూ ఉంటుంది, పాపాలు చేస్తూ ఉంటుంది. శరీరం కదయ్యా, లోకం కదయ్యా, శరీరం లోకానికి సదృశ్యం కదయ్యా. ఈ లోకం ఉన్నంత వరకు, ఈ శరీరంతో ఉన్నంత వరకు తప్పులు పాపాలు జరుగుతూనే ఉంటాయ్యా. అందరూ ఉంటే మాట కాదని అవకాశం లేదండి, అవకాశం లేదు. శరీరంలో ఉన్నంత వరకు తప్పులు పాపాలు అనేది కామన్ అనేది అందరి ఆలోచన కదా. యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరంతోనే కదా. మరి ఆయనలో కాగడా పెట్టి వెతికినా ఏ తప్పు పాప కనిపించలేదు. అపవాదికి ఏ తప్పు పాప కనిపించలేదు. మరి నీలో నాలో ఎందుకు తప్పులు పాపాలు కనిపిస్తున్నాయి? ఆయన శరీరంతో ఉన్నాడు, ఆయనకి తల్లిదండ్రులు ఉన్నారు, ఆయనకి తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. ఆయన ఒక వృత్తిని, అంటే ఒంటరిగా పని ఆయన చేశాడు. ఆయన నీకులాగా నాకులాగా లోకంలో బతికాడు. ఒంటరిగా పని చేసిన పనికిళ్ళు ఉంటాడు, డబ్బులు తెచ్చుకుంటాడు, లేదా పని పురమాయించుంటాడు, అన్నీ చేసి ఉంటాడు. మీకులాగా నాకులాగా ఆయన యేసుక్రీస్తు 30 సంవత్సరాలు మామూలుగా అన్ని రకాల పనులు చేశాడు. ఆయన నార్మల్గా ఏ వ్యత్యాసం లేదు. కానీ ఆయనలో ఏ తప్పు ఎలా కనిపించలేదు అంటే, శరీరంతో ఉన్నా కూడా ఏ తప్పులు చేయకుండా మనం ఉండే అవకాశం ఉంది. మనం అంటాం చూస్తారా, శరీరంతో ఉన్నంత వరకు మరి తప్పులు పాపాలు అనేది కామన్ కదా. బయటికి వెళ్ళామంటే కనుక ఖచ్చితంగా ఒక అబద్ధం ఆడపోతే కుదరదు కదా. లేకపోతే కనుక ఒక తప్పు, ఒక పాపం, లేదా నీ కళము జరుగుతున్నాక నాకెందుకు నుంచి పక్కకి వెళ్ళిపోవటం అనేది కామన్. శరీరం అనేది పాపానికి లోకానికి సాదృశ్యం. నా ఆత్మ పరిశుద్ధంగా ఉంది, నా ఆత్మ పరిశుద్ధంగా ఉంచుకుంటాను. నేను ఎటువంటి తప్పు ఆలోచించుకున్న ఆత్మ పరిశుద్ధంగా ఉంచుకుంటాను అని అనుకుంటున్నాము. ఆత్మ తర్వాత మాట్లాడుతున్నాం. ఇప్పుడు మాత్రం మాట్లాడేది శరీరం గురించి. నీ శరీరం దేవునికి పరిశుద్ధంగా కావాలంట.
ఇంకొక మాట ఆయన వింటానికి ఇష్టపడలేదు. నీ శరీరం ఆయనకి పరిశుద్ధంగా కావాలి. ఎందుకంటే కనుక నీ శరీరంలో ఆయన నివసించటానికి సిద్ధపడుతున్నాడు. నీ శరీరంలో ఆయన ఉంటాడంట. ఇప్పుడు దాకా మనం ఒక ఆయన చూసుకున్నాం. ఆయన శరీరం ఉంటా అంట ఏదో బాధగా ఉంది, ఆయన వస్తే కనుక ఎలా ఇబ్బంది ఉంది ఆలోచిద్దాం. ఇంటికి చుట్టాలు వస్తే ఎలా ఉంటుంది? 2 రకాల చుట్టాలు ఉంటారు. ఒకళ్ళు పెట్టేవాళ్ళు, ఒకళ్ళు తినేవాళ్ళు. కరెక్ట్గా ఇది చెప్తాం, మీకు అర్థం ఉంది. 2 రకాల చుట్టాలు ఉంటారు. ఒకళ్ళు ఏంటి? పెట్టేవాళ్ళు, ఒకళ్ళు తినేవాళ్ళు. ఎలాగంటే మీకు అర్థం నేను చెప్తాను. మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎక్కడికంటే కనుక మా అన్న ఇంటికి కానీ, నా ఇంటికి కానీ, మా అక్క ఇంటికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఈ వారం 2 ఉండరు. ఆయన ఒక రోజు 2 రోజులు ఉంటారు. ఆ 2 రోజులు అయ్యే ప్రతి ఒక్కచ్చు ప్లస్ వచ్చినందుకు ఉన్నందుకు ఆ 2 రోజులు కనీసం 10,000 20,000 ఆయన వస్తే కనుక అందరికి పండగ. ఇంట్లో అందరికి బట్టలు కొని, పిల్లలందరి బట్టలు కొని ఉన్న 2 రోజులు పండుగ. ఇప్పుడు అలాంటి గెస్ట్ ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఏమో వచ్చి మన తిని వెళ్ళిపోతారు. ఒక రోజు కూర్చుని 2 రకాల గెస్టులు కదా. ఇప్పుడు ఏ గెస్ట్ వస్తే అర్థమవుతుంది? చెప్పక్కర్లే కదా ఎవరికి కదా. ఆ గెస్ట్ గురించి మనం ఏమైనా చేస్తాం కదా, ఏమైనా చేస్తాం, ఏ కాంప్రమైజ్ అవుతాం. మరి ఇప్పుడు క్రీస్తు నీ జీవితంలో ఉండాలి. ఆయన ఎటువంటి గెస్ట్? పట్టుపోతాడు ఆయన దగ్గర నుంచి, ఏమన్నా ఇచ్చిపోతాడు కదా. మరి ఆయన నీతో ఉన్నా అంటే కనుక నీ తండ్రి నీ ఇంటికి వచ్చి నీకు ఆనందకరంగా నీకు కావాల్సిన అన్ని అమర్చి వెళ్ళి నీ తండ్రి నీ ఇంటికి వస్తున్నప్పుడు ఎంతో ఆనందపడతావే. ఆయన మళ్ళా ఇప్పుడు వస్తానని చెప్పి ఆయన రాక గురించి ఎంతో చూస్తావే. మరి అటువంటి లోకపరమైనటువంటి ఒక తండ్రి నీకు అంత చేసినప్పుడు ఆ తండ్రి గురించి కాంప్రమైజ్ అవుతావు, సెలవు పెట్టేస్తావు. అంత కాకపోతే కనుక ఆ 2 రోజులు మీ నాన్న కోరినట్టు ఉంటావు. ఎలా కావాలి అలాగే ఉంటావు. ఎందుకు? ఎలా కావాలి ఉంటే కానీ నా డబ్బులు ఇచ్చిపోతారు కదా. పోయింది ఆ 2 రోజులు యాక్షన్ చేయటం కదా. 2 రోజులు చెప్పినట్టు ఆయన కోరినట్టు ఉంటే కనుక పిల్లలు అందరూ జాగ్రత్తగా ఉంటే కనుక ఆయన ఇచ్చిపోతాడు కదా. తర్వాత జీవించచ్చు. మరి ఆ 2 రోజులు ఉండే తండ్రి లేకపోతే ఆ కొంచెం వచ్చే తండ్రి గురించి నీ జీవితాన్ని 2 రోజులు పూర్తి మార్చేస్తున్నావే. మరి నీ తండ్రి నీతో ఉండటానికి వస్తున్నాడు. ఆయన నీతో ఎప్పటికీ సహవాసం ఎలా ఉంటుంది? నీ తండ్రి లోకపరంగా తండ్రి 2 రోజులు ఉంటే కొంచెం బాగుంటుంది కదా. మరి అటువంటిది క్రీస్తు స్వయంగా నీ జీవితంలోకి వచ్చి ఉంటే కనుక నీకు సమస్య వచ్చే అవకాశం ఉందా? ఆలోచించండి. సమస్య, ఇబ్బంది, అనారోగ్యం, బాధ, ఇంకొకరు తిట్టడం, అవమానించడం, అసలు ఇంకొక సమస్య వచ్చే అవకాశం ఉందా? 0 లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఎక్కడుంటాడో అక్కడ చీకటి ఉండదు. చీకటి వెలుగు కలిసి ఉండమంట. ఆయన వెలుగై నీ జీవితంలో ప్రకాశించినప్పుడు ఆ వెలుగును కలిగినప్పుడు చీకటి ఎట్టి పరిస్థితులు ఉండదు. చీకటి సమస్యకి, ఇబ్బందులకి, అనారోగ్యాలకి, బాధలకి, అన్ని రకాల ఇబ్బందులకి కారణం. లేకపోతే కనుక దాని సాదృశ్యం చీకటి. ఆ చీకటి ఎప్పటికీ నీతో ఉండదు నీలో క్రీస్తును కలిగినట్లయితే. అయితే ఇప్పుడు ఆ క్రీస్తు, అటు వెలుగైన క్రీస్తు, ఆనందమైన క్రీస్తు, ఆనందానికి సదృశ్యమైన క్రీస్తు నీతో ఉండటానికి వస్తున్నాడు. మరి ఆయన నీతో ఉండటానికి వచ్చినప్పుడు నువ్వు ఆయన కోరిన అడ్జస్ట్మెంట్స్ ఎందుకు చేసుకోలేవు? ఆయన కోరినట్లు ఎందుకు జీవించడానికి ఇష్టపడవు? మరి నీ లోకపరంగా తండ్రి వచ్చాడు. ఆ 10,000 20,000 గురించి నువ్వు నీ జీవితాన్ని ఆ 2 రోజులు మార్చుకొని ఇష్టపడుతున్నావు కదా. ఎందుకు? నా ఇష్టం అంటే కనుక మీ నాన్న కోపం వెళ్ళిపోతాడు కాబట్టి వెళ్ళిపోతాడేమో, కోపం వచ్చి మళ్ళీ నాకు ఇచ్చేది ఇవ్వడేమో, తమ్ముడికి ఇచ్చేసి నాకు ఇచ్చేస్తా నాకు ఇవ్వడేమో అని ఆయన నచ్చేట్టు ఉంటావే. మరి అలాంటిది నీ తండ్రి నీకు ఇచ్చేది ₹2 కాదని నీ జీవితాన్ని ఇస్తాడు. నువ్వు కోరనది, నువ్వు ఎప్పటికీ పొందుకోలేనిది, నువ్వు ఎంత కష్టపడినా కానీ ఏం చేస్తే కానీ ఎక్కడి నుంచి రాంది నీకు ఆయన ఇవ్వటానికి వచ్చినప్పుడు ఆయన గురించి ఎంత మార్చుకోలేదు నువ్వు? ఆలోచించుకో. ఎందుకంటే కనుక ఆయన ఈరోజు చెప్తుంది నీ శరీరం ఆయనకు కావాల్సింది. ఎందుకంటే ఆ శరీరంలో ఆయన ఉండి నిన్ను ఆయన దీవించి తెచ్చుకున్నాడు. ఎక్కడి నుంచో ఆకాశంలో ఉంటాడు, ఆ పక్క పలానా చర్చిలో ఉంటాడు, ఆ పలానా పాస్టర్ ఉంటాడు కాదండి. ఆయన నివసించేది నీలో ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. మరి అటువంటిప్పుడు నీ శరీరం ఎలా ఉండాలి? మన శరీరంలో ఏ తప్పు ఉన్నా, ఏ పాపం ఉన్నా ఆయన నివసించలేడు అనుకోకండి. కొంతమంది ఏంటంటే కనుక కొంచెం సేపుకి పక్కన కూర్చోయా చిన్న ఉడవ తేజకు వచ్చేస్తాను కదా. బాగా భక్తి చేస్తాను, బాగా పని చేస్తాను, అంతా బాగుంది. కొంచెం సేపు పక్కన ఉండయా. నువ్వు నీతో ఉంటే కనుక కొంచెం ఇబ్బంది, కొంచెం పక్కన ఉంటే నేను తేజకు వచ్చేస్తాను. ఇలాగా భాష మార్చాల్సింది, లేకపోతే కుదరదు. కొంచెం సేపు ఉడబడాల్సిందే కదా.
అలాగా కొంచెం పక్కకి వెళ్ళే దేవుడు కాదండి ఆయన. అర్థం కాల మాట మీకు గొడవ అవుతుంది, బాగా కోపం వచ్చేసింది. ఇప్పుడు కోపం వచ్చి తిట్టాల్సిన టైం వచ్చినప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. దేవుడు గుర్తిస్తే ఏమంటావు, ఆగిపోతావా? అస్సలు ఆగం. దేవుడు కొంచెంసేపు ఆగమని చెప్తాం, దేవుడిని ఆగమంటాం. కొంచెంసేపు మర్చిపో, కొంచెంసేపు కళ్ళు మూసుకో, నేను తేల్చుకొని వచ్చేస్తాను. అలా ఆగకూడదు. ఎందుకంటే కనుక నువ్వు నీకు కావాల్సినప్పుడు వచ్చి దీవించి అక్కడ పక్క వెళ్ళిపోయే అవకాశం లేదండి. ఆయన నీతో నివసించడానికి పర్మనెంట్గా నీతో పాటు ఎప్పటికీ నీతో పాటు నీ జీవితంతో నీ శరీరంతో ఆయన పెనవేసుకుని ఎప్పటికీ నీతో ఉంటాను ఆయన ఎదురుకు వస్తున్నాడు. ఎప్పటికీ 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 అనే మాట నీకు పొందుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, కానీ ఇచ్చేది చాలా బాధగా ఉంటుంది. ఇవ్వటం డబ్బులు కాదండి, ఇవి ఇచ్చేది ఏంటి? నీ టైము, నీ జీవితం, నీ సర్వస్వం. అసలు నీతో ఆయన ఉంటాడు, ఆయన నీతో ఉంటాడు. అటువంటి ఆనందాన్ని ఎందుకు విడిచిపెట్టుకుంటున్నావు? ఆదాము దేవుడు అంట ఎలా ఉన్నాడు? ఆదాము ప్రతిరోజు సాయంకాలం ఆదాము దగ్గర దేవుడు వచ్చేవాడంట. ఆ టైము ఆదాము ఎంత ఆనందం గడిపాడు. అసలు ఆ టైము ఆదాముకి ఆదాము అవ్వకుంటే బట్టలు కూడా లేవంట. దాన్ని మనం ఇంకొక రంగా అర్థం చేసుకుంటే కనుక అసలు ఏం ధరించారో, ఏం తింటున్నారో అసలు తెలియనంత ఆనందం. ఏం ధరిస్తున్నారో తెలియదు, అది ఎక్కడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే కనుక ఆనందం ఎటువంటిది అంటే కనుక దేవుడితో సహవాసం, దేవుడితో మాట్లాడటం. ప్రతిరోజు సాయంకాలం దేవుడు వస్తున్నాడు. అసలు ఆ బాధ తెలియదు, ఇబ్బంది తెలియదు, ఏడుపు తెలియదు, ఒక ఆకలి తెలియదు, ఒక బట్టలు వేసుకోవాలన్న ఆశ లేదు, ఏమీ లేదు. పూర్తిగా దేవుడు. అది దేవుడితో ఉన్నప్పుడు మనకు వచ్చే ఆనందం. ఎంత మంచి బట్టలు వేసుకుందాం చూడండి, మంచి బట్టలు వేసుకుని హ్యాపీగా, మంచి పెళ్లి రోజు వచ్చింది, మంచి బట్టలు వేసుకుని మంచి ఇంట్లో మంచి వంట వండి కూర్చున్నావు. కరెక్ట్గా అన్నం ముందు కూర్చుని నలుగురు కూర్చుని గొడవపడ్డారు. తింటారా అన్నం? అన్నం తింటాం కదా, అవకాశం లేదు. అంటే కావాల్సింది ఏంటి? మంచి బట్టల, మంచి ఆహారమా? కావాల్సింది దేవునికి సన్నిధి. దేవునికి సన్నిధి నీతో ఉండటాన్ని నువ్వు అత్యంత ప్రాముఖ్యతతో ఎప్పుడైతే నువ్వు ఇవ్వగలుగుతావో, దేవుడు నీతో ఉన్నప్పుడు వచ్చి ఆనందాన్ని ఎప్పుడైతే అనుభవించగలుగుతావో, ఆ దేవుడు నీతో ఉండాలని ఆశించి అప్పుడు నువ్వు వెనక్కి వస్తావయ్యా. నా శరీరం కరెక్ట్గా ఉన్నప్పుడు నువ్వు నాతో రాబోతున్నావు. ఎందుకంటే కనుక ఈ శరీరం నాది 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 అనుకునేంత కాలం ఉపయోగం లేదు. నాది శరీరం అనుకుంటూ ఈ శరీరాన్ని పాడు చేసుకుంటూ, జీవితాన్ని పాడు చేసుకుంటూ, శరీరం పాడు చేసుకోగానే ఆయన నుంచి వెళ్ళిపోతున్నాడు. పరిశుద్ధాత్మని విడిచి వెళ్ళిపోతుంది సుమా. ఒకసారి వెళ్ళిపోయిన పరిశుద్ధాత్మ మరొకసారి రాదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుని పొందుకోవటం ఒకసారి, ఆయన విడిచిపెట్టుకోవడం కూడా ఒకసారి. మాటికి ఆయన తప్పైపోయిందయ్యా మళ్ళీ వచ్చేయ్యా కుదరదండి. మోషే చేసిన తప్పేంటి? మోషే వస్తే వాక్యం చెప్పుకున్నాం. ఆ తర్వాత మోషే దేవుడు నీళ్ల గురించి మోషే దేవుడు అడిగినప్పుడు కొండ కొట్టమంటాడు. తర్వాత రెండోసారి మళ్ళా అదే సమస్య వచ్చినప్పుడు ఆ కొండని చేతితో నివరమంటాడు. అంతే. దాని అర్థం ఏంటి? కొండ కోసం కొట్టమన్నాడు, ఇంకోసారి నివరమన్నాడు. అర్థం ఏంటంటే కొండ హృదయానికి సదృశ్యం. హృదయం ఒకసారి మాత్రం బద్దలగొట్టబడుతుంది, రెండోసారి బద్దలగొట్టబడదు. అంటే క్రీస్తు ఒకసారి వస్తాడు లోపలికి. క్రీస్తుని ఒకసారి గింటేయగలవు బయటకు. మాటి మాటికి రాడు, మాటి మాటికి గింటేయడం కుదరదు. మాటి మాటికి రాడు. గుర్తుపెట్టుకుని పరిశుద్ధాత్మ, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధి నీ జీవితంలోకి ఒకవేళ వచ్చి ఉంటే జాగ్రత్త పడు. అది పోగొట్టుకున్నావంటే కనుక జీవితాంతం ప్రయత్నించిన అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి లూసిఫర్ ప్రయత్నిస్తూనే ఉంది దేవుని సన్నిధి పొందుకోవడానికి కదా. దేవుని సన్నిధిని కోల్పోయింది అర్థమైంది లూసిఫర్కి. దేవుని సన్నిధి ఎంత ప్రాముఖ్యమో, ఎంత అంధకరమో. ఎందుకంటే లూసిఫర్ యెహోవా సన్నిధి ముందు, యెహోవా ముందు కూర్చుని, ముందు నుంచుని అనేక లక్షల కోట్ల దేవదూతలతో గాన ప్రతిగానాలతో, అంటే మ్యూజిషియన్ అంట, మ్యూజిక్ని ఎంజాయ్ చేసే ఆ లక్షల మంది దూతలతో ప్రతిరోజు పగలు రాత్రికి వ్యత్యాసం లేకుండా, ఆ రాత్రి లేదా అక్కడ ఎప్పుడు గాన ప్రతిగానాలతో దేవుని స్తుతించే, గణపరిచే ఆ లూసిఫర్ ఎప్పుడైతే ఆ స్థానం కోల్పోయిన తర్వాత ఎంత ఏడ్చుంటుందో ఆలోచించండి. ఆ స్థానం కోల్పోయిన తర్వాత లూసిఫర్ గురించి దేవుడు ఒక కొత్త లోకాన్ని సృష్టించి, పాతాళాన్ని సృష్టించి, ఆ పాతాళ లోకంలో లూసిఫర్ని బంధించి, ఆలోచించండి, బంధించిపోయిన తర్వాత ఆ గాన ప్రతిగానాలు గుర్తొస్తూ లూసిఫర్ ఎంత బాగుంటుంది. కానీ మళ్ళా ఎప్పుడైనా లూసిఫర్కి అవకాశం ఇచ్చే దేవుడు అవకాశం లేదండి. నీకు నాకు కూడా అంతే.
మాటికి ఆయన నీ దగ్గర రావటం, నువ్వు తిరస్కరించడం, పోసిన పక్కకి వెళ్ళిపోతే కనుక మన తప్పైపోతే మళ్ళీ వచ్చేయ్యా కుదరదండి, అవకాశం లేదు. ఆయన నీతో నివసించటానికి, నీతో పర్మనెంట్ ఎప్పటికీ నీతో ఉండటానికి రావడం కానీ సిద్ధంగా ఉన్నాడు. ఆయన పిలిచాడు నిన్ను, నువ్వు వెతుక్కురాలా. ఆయన పిలిచాడు నిన్ను, చెప్తున్నాడు నేనే పిలిచాను నిన్ను. కానీ పిల్లలు అనేకులు, కానీ కొద్ది మంది మాత్రం ఏర్పరచబడారు. ఎందుకు కొద్దిమంది అంటే కనుక అనేకులు పిలుస్తున్నాడు, 100 మంది పిలిచాడు. కానీ ఆ 100 మందిలో 10 మంది లేదా 5, 2, 1 మాత్రమే ఆయనకి తమ శరీరం అప్పు చెప్తున్నారు. 10 మంది వింటున్నారు, 100 మంది వింటున్నారు ఆయన మాట. 100 మంది వచ్చాయి ఆయన దగ్గరికి, కానీ 10 మందికి మాత్రమే కాన్సెప్ట్ అర్థమైంది. ఆ 10 మంది మాత్రమే, అతి కొద్ది మంది మాత్రమే తమ శరీరాల్ని దేవునికి సమర్పించగలుగుతున్నారు. మిగిలిన 90 మంది అనుకుంటున్నారు, అయ్యా ఈ శరీరం నాది, నా ఇష్టం, నువ్వు దీవించే దీవులు అలా దీవించే, నేను అలా పట్టుపోతాను, సుఖంగా బతికేస్తాను, నా ఇష్టానుసారం వదులుతాను, నువ్వు ఇచ్చే దీవెన పట్టుపోయి సుఖంగా వదులుతాను. ఇచ్చే దీవెన చాలా మంది ఆలోచన, ప్రతి ఒక్క క్రైస్తవుని అన్నగానే చాలా మంది క్రైస్తవుకి ఆలోచన ఇచ్చే దీవెన. నాకు ఎంతో ఇష్టం దీవెన, పట్టుకుపోయి సుఖంగా ఆనందం వదులుతాను, ఇష్టానుసారం వదులుతాను. కానీ దేవుడు అలా ఒప్పుకుంటాను. దేవుడు ఒక్కటే, నేను నీతో నివసిస్తాను, నేను నీతో ఉంటాను, నేను నీ హృదయంలో నివసిస్తాను, నేను నీ యొక్క శరీరంలో నేను నివసిస్తాను. కష్టం ఉంది కదా, ఆలోచించండి. ఆస్తి 1 కోటి రూపాయల ఆస్తి నానిస్తా అంటున్నాడు, కానీ నా అంతం ఉండాలి. కొంచెం బాధ ఉంటుంది కదా. అది 1 కోటి వద్దులే, 50 లక్షలు ఇస్తే పట్టుపోతాను, ఇష్టానుసారం జీవిస్తాను. ఏ ఆఫర్ బాగుంది? అర్థం కాదు. 2 ఆఫర్స్ ఇచ్చాడు నాన్న, నాతో ఉంటే 1 కోటి రూపాయలు ఇస్తాను నీకు, లేదు వెళ్ళిపోతాను 50 లక్షలు ఇస్తే వెళ్ళిపోయి నీ ఇష్టానుసారం బతుకు. ఏం తీసుకుంటావు? 1 కోటి ఎవరు తీసుకోరు, కంగారు పడకండి. ఆఫర్ వస్తే తెలుస్తుంది. ఎందుకు 1 కోటి రూపాయలు తీసుకుని అందరి ఏం చేస్తాడు నాన్న? ఎప్పుడు నీకు రాసేవాడు కదా, పనులు వచ్చి పెట్టుకుని కాల్స్ ఉంటాడు. కాబట్టి ఏం చేయాలి? ఇచ్చిన వాళ్ళు పట్టుకుని పారిపోవాలి. దేవుని అదే ఆలోచిస్తున్నాం మనం. ఎంత ఇస్తాను పట్టుపోదాం, ఏ తీరుస్తా దేవుని పట్టుపోదాం. కానీ నీ ఇష్టానుసారంగా నాకు నచ్చినట్లు నేను కూర్చోవచ్చు, సినిమా చూడొచ్చు, అబద్ధాలు ఆడచ్చు, తప్పులు చేయొచ్చు, పాపాలు చేయొచ్చు, నా శరీరాన్ని నా ఇష్టానుసారంగా జీవించవచ్చు. కొంత దీవెన, ఎంతో కొంత దీవెన, నేను చేసిన ప్రార్థన, నేను చేసిన భక్తికి, నేను చేసినటువంటి నా సాక్ష్యానికి ఎంతో కొంత ఇచ్చేయ్యా. ఈ దీవెన పట్టుకుని నేను సుఖంగా లోకంలో జీవిస్తాను. కానీ నువ్వు నాతో ఉంటే, దేవుడు నీతో ఉంటే ఏం చేయాలి? ఆలోచించు. దేవుడు నీతో ఉన్నాడు. ఇప్పుడు దాకా దేవుడు ఉంటుంటే అర్థం కాలే కదా. దేవుడు ఉంటే దీవులు చాలా బాగుంటాయి. రివర్స్, దేవుడు నీతో ఉంటే ఏం చేస్తాడు? పక్కన తిట్టాలనిపిస్తే కనుక తిట్టనిస్తాడా? తిట్టనేవాడు. పక్కన కొట్టాలనిపిస్తే కొట్టనిస్తాడా? కొట్టనేవాడు కదా. పోనీ ఇప్పుడు స్త్రీలు చూడాలనిపిస్తుంది, స్త్రీలు చూడనివాడు. బాధకుంది కదా. నెక్స్ట్ పక్కన కబుర్లు చెప్పాలనిపిస్తుంది, చెప్పనిస్తాడా? పక్కన కబుర్లు వినిపిస్తుంటే చూడండి, ఎప్పుడైనా చూడండి, ఎంత జాగ్రత్తగా మోగేసి పాన్ చేసినా కానీ సీరియల్ సౌండ్ వింటే పర్లేదు, కానీ పక్కన 4 గురించి కబుర్లు వినిపిస్తుంటారు. కబుర్లు పూర్తి వినిపించవు, నీకు అర్థం కావు, వినిపిస్తుంటాయి. గుస వినిపిస్తుంది. నీకు ఎలా ఉంటుంది? పాన్ చేస్తావా? కళ్ళు దీని మీద ఆత్మ ఉంటుంది, ఎలా ఉంటుంది? ఎందుకు? సీరియల్ ఏదో జరుగుతుంది, స్టోరీ కనుక్కోవచ్చు. మళ్ళీ కబుర్లు ఎందుకు గొడవ పిల్లలతో నాకు చెప్పేసుకుంటుందేమో కంగారు కదా. కానీ దేవుడితో ఏం చేస్తాడు? సత్య కథలనేవాడు. ఇప్పుడు దేవునికి సన్నిధి కావాలా? ఆలోచించు. ఎందుకంటే కనుక నువ్వు నీ శరీరాన్ని ఆలోచించుకో. నీ శరీరాన్ని ఖచ్చితంగా 100కి 1,00,00,000 నీ శరీరాన్ని నువ్వు ఆయనకి పరిశుద్ధంగా, ఏ తప్పులు పాపాలు అంటకుండా ఆయన కోరే విధంగా నీ శరీరాన్ని నువ్వు ఆయనకి సమర్పించగలిగితే నేను ఆయన కోరుకునేది. ఈరోజు 3వ మాటగా నేను ఆయన కోరుకునేది నీ శరీరాన్ని పరిశుద్ధంగా. ఏ విధంగా అయితే కనుక నువ్వు తల్లి గర్భం నుంచి ఎంత పరిశుద్ధంగా నీ లోకంలోకి వచ్చావో, నువ్వు ఏ పాపం, ఎటువంటి తప్పు, ఎటువంటి లోకపోయిన ఏ రంగు నీకు నీ శరీరాన్ని అంటకుండా పరిశుద్ధమైన శరీరాన్ని దేవునికి అంతే పరిశుద్ధంగా నువ్వు ఆయనకి ఇవ్వటానికి కొడుతున్నాడు. ఎందుకంటే కనుక అప్పుడు మాత్రమే ఆయన నీతో ఉండటానికి రాగలడు. వస్తాను, నీతో ఉంటాను, వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ప్రాణం చేస్తున్నావు, నా సమస్య, నా ఇబ్బంది, నా కొడుకు, నా కూతురు, నా తల్లిదండ్రులు, ఎన్నో సమస్యల గురించి ప్రాణం చేస్తున్నావు. అని ఒకటే చెప్తున్నాడు, అన్నీ తీరుస్తాను, నేను నీతో వస్తాను. నువ్వేమంటున్నావు? నువ్వు తీర్చుతాను, నువ్వు నాతో రావద్దు అంటున్నావు.
కాదండి, నేను నీతో వస్తాను అనే మాటను అర్థం చేస్తుంది ఈరోజు. ఆయన మనతో రావడానికి సిద్ధుకున్నాడు. ఆయన నీతో నాతో రావాలి అంటే ఆయన గుర్తుపెట్టుకుని మన శరీరాన్ని పరిశుద్ధంగా ఆయనకి సమర్పించగలిగిన రోజు. నీ శరీరం ఆయన పరిశుద్ధంగా కొడతాడు ఈరోజు. నీ గురించి ఆయన తన రక్తాన్ని వెలగా చెల్లించి నీ శరీరాన్ని కొన్నాడు. ఆయన నీ గురించి ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. తిరిగి అడుగుతున్నాడు, మరి నా గురించి నువ్వేం చేస్తావు? ఈరోజు మనం చేయవలసింది నీ శరీరాన్ని పరిశుద్ధంగా సమర్పించడమే. నీ శరీరాన్ని, నీ జీవితాన్ని ఏ తప్పులు చేయకుండా, ఏ పాప అంటకుండా, ఎటువంటి పాపపు ఆలోచనలు, ఎటువంటి పాపపు తలంపులు, పాపం అనేది నిజం రానివ్వకుండా నువ్వు దేవునికి నీ శరీరాన్ని సమర్పించగలవా? ఆలోచించుడు. నేను నీ చేతుల్లో ఉంది. ఎందుకంటే ఈ 40 రోజులు ప్రతిరోజు చర్చ్కి లేదా దేవుని సన్నిధికి టైంకి రావటమే చాలా పెద్ద పని అనుకుంటా, కష్టమే. కానీ ప్రయత్నించుడు. ఎందుకంటే కనుక దేవుని సన్నిధి కోరుకుంటున్నావా? సమస్యల నుంచి విడుదల కోరుకుంటున్నావా? ఇబ్బందులు విడుదల కోరుకుంటున్నావా? ప్రతి ఒక్కటి నీకు ఇవ్వడానికి సిద్ధమన్నాడు. కానీ ఒక్కటే కోరుతున్నాడు ఈ రోజు పాయింట్ ఒకటే కోరుతున్నాడు ఆయన. నీ శరీరం పరిశుద్ధంగా నువ్వు ఆయనకి ఇవ్వగలవా? నీ శరీరంలో ఏ తప్పులు చేయకుండా, ఏ పాపాలు చేయకుండా. అంటే చాలామంది అనుకుంటారు ఏంటంటే తప్పులు పాపాలంటే కనుక ఆడవాళ్ళు అనుకుంటారు ఏంటంటే మా ఆయన తాగుతున్నాడు, నేనేం తాగను కదా, నేను చాలా మంచి అనుకుంటున్నారేమో. తాగుడు ఎంత తప్పు. ఇక్కడ చీరలు పిచ్చి అందులో ఇంకా అలా అయ్యేమో చూస్తే ఇదేంటి పాస్టర్ ఇలా ఇరిగించాడు మమ్మల్ని నేను. బట్టలంటే పిచ్చి లేని ఉన్నారా? నెక్స్ట్ అమ్మాలంటే ఎంత పిచ్చి కదా. మరి తాగుడు పెద్ద వ్యసనమా? అమ్మాలింటికి నువ్వు చీరలు పెద్ద వ్యసనమా? మీరు అనుకోకండి. ఇప్పుడు దాకా పాస్టర్ వాక్యం మా ఆయన చెప్తున్నాడు, భలే ఉంది వాక్యం కాదు. అది ఎవరి తప్పు? నీ శరీరం ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి ప్రలోభాలు, ఎటువంటి కోరికలు, నువ్వు దేవుని కన్నా ఎక్కువ ఎవరిని ఆశించినా, అది ఏ వస్తువైనా, అది ఏదైనా కానీ, అది ఒక తాగుడైనా, లేకపోతే కనుక అది ఒక స్త్రీ వ్యామోహమైనా, అది ఒక ఆ బట్టలైనా, అది ఏదైనా కానీ అది ఖచ్చితమైన వ్యసనమే. అర్థం చేసుకో. నువ్వు వాటన్నిటినీ విడిచిపెట్టి నీ శరీరాన్ని నువ్వు దేవునికి సంపూర్ణంగా ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి తప్పు, ఎటువంటి పాప అంటకుండా నీ జీవితాన్ని, శరీరాన్ని దేవునికి నువ్వు సమర్పించగలవా? ఆయన కోరుకుంటుంది నువ్వు ఇచ్చే డబ్బులు కాదు. చాలామంది అనుకుంటారు నేను నా దశభాగం ఇచ్చేసాను, చర్చికి వెళ్తున్నాను, నేను చాలా పర్ఫెక్ట్, నా మిగిలిన టైం నా ఇష్టానుసారాన్ని జీవించిన అయ్యా, రోజు గంట చర్చికి వెళ్తున్నాను, నాకన్నా పెద్ద పరిస్థితులు లేడు, రోజు సముదాయాలకు వెళ్తున్నాను, సముదాయాలు కాకపోతే రోజు గంట కూర్చొని ప్రార్థన చేస్తాను, మిగిలిన 23 గంటలు నా ఇష్టానుసారంలో జీవించినాయి కొంతమంది అనుకుంటారు. కొంతమంది నేను 10% కాదు 15% దేవుడికి ఇచ్చేస్తాను. నేను చెప్పే ఈ ఉదాహరణలు కాదు సుమా, నేను సొంత జీవితం కొంతమంది చూసినటువంటి కొంతమంది వ్యక్తులు ఆలోచనలు చెప్తాను. కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పట్లేదు, ఆ వ్యక్తుల ఆలోచన చెప్తాను. 15%, 15%, 20% దేవుడికి ఇస్తాను, మిగిలిన డబ్బులు నా ఇష్టానుసారంగా జూదానికో తప్పుడు పనులకు వాడుకుంటాను, నా ఇష్టానుసారం. లేకపోతే కనుక వారం అంతా ఆదివారం ఏ తప్పులు చేయను, ఏ సిగరెట్లు కాల్చను, ఏ మందు కొట్టను, ఎవరితో ఏ తప్పు మాట మాట్లాడను, సిన్సియర్గా ఆదివారం ఉంటాను. స్వామి నేను వదిలేదు, స్వామి నుంచి మాత్రం ఆదివారం దాకా నాది, ఆదివారం మాత్రం నీది అని ఒప్పందాలు చేసుకోవద్దు దేవుడితో. చాలామంది చేసిన ఒప్పందాలు ఇవి కాదు. నీ శరీరం, నీ సమయం నీది అంటూ ప్రతి ఒక్కటి నీది అనేది ఏమైనా ఉందా? వెలపెట్టాడు కొనిసాడు నిన్ను. నీదంటే ఏంటి? ఇంకా నిన్ను ఆయన వెలపెట్టి కొన్న తర్వాత, నువ్వు ఆయన సొత్తు అయిపోయిన తర్వాత ఇంకా నాది అంటే ఏమైనా ఉందా నీకు? నా ఇష్టానుసారంగా జీవించడానికి నీకు టైం ఏది? నీది అనేది ప్రతి ఒక్కటి దేవుడిది అయినప్పుడు నీదంటూ ఏంటి? ఆలోచించండి. నేను దశభాగం ఇచ్చాను, లేకపోతే కనుక నేను రోజు చర్చికొస్తున్నాను, వారం రోజు చర్చికొస్తున్నాను, మిగిలిన టైము, మిగిలిన డబ్బు నా ఇష్టం నీ ఇష్టం అంటే అవకాశం లేదు. ఎప్పుడైతే ఎక్కడైతే నువ్వు నా ఇష్టం నువ్వు దేవునికి పక్క తొలిగావో, ఆ తర్వాత నువ్వు దేవునికి 10% కాదు కదా 100% డబ్బులు ఇచ్చినా కానీ ఏ ఉపయోగం లేదు. ఎందుకంటే కనుక మొత్తం ఆయనదే. డబ్బుతో ఆయన మనం కొనలేము. నీ యొక్క ప్రార్థనలతో ఆయన్ని నువ్వు పక్కకు లాక్కోలేవు. నువ్వు దేని ద్వారా ఆయన ఆజ్ఞల్ని, ఆయన ఉద్దేశాన్ని నువ్వు పక్కకు తప్పించలేవు. ఒక తప్పు చేసి వచ్చి ఎంత ప్రాణం చేసినా ఏ ఉపయోగం లేదు. ఒక పాపం చేసి వచ్చి నువ్వు 10% కాదు, ఒక 20% అంటే ఆయనకి డబ్బులు ఇచ్చేసినా కానీ ఏ ఉపయోగం లేదు.
నీ శరీరం పరిశుద్ధంగా నువ్వు ఇచ్చిన తర్వాత మాత్రమే నీ భక్తి నెక్స్ట్ స్టెప్ మొదలయ్యేది. నీ శరీరంతో నువ్వు తప్పులు చేసిన తర్వాత నువ్వు ఏం చేసినా సర్వం వ్యర్థమే. ఆలోచుకోండి. ఎప్పుడు నేను తాగుబోతులు ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ తప్పను. ఎందుకంటే కనుక పేరలుగా వాళ్ళు తప్పు అన్నప్పుడు ఇటు ఎప్పుడు తప్పు అనాలి నేను కదా. ఎవరు తప్పు అనే డ్యూటీ నాది కాదు, కానీ తప్పుని ఎత్తి చూపించే డ్యూటీ పరిశుద్ధాత్మ దేవుడికి. నీ హృదయంలో ఆయన విశ్వస్తున్నాడు. ఆయన అడుగు, నీ తప్పు ఏంటి? నా శరీరం పాపం ఉండాలి, నా శరీరంలో తప్పు ఉండకూడదు, నా శరీరంలో ఏ పాపం ఉండకూడదయ్యా, నా శరీరాన్ని పరిశుద్ధంగా నేను నీకు సమర్పించాలయ్యా అని దేవుడు అడుగు. నేను ప్రతి ఒక్క తప్పుని ఆయన తీసివేస్తాడు. నువ్వు పరిశుద్ధంగా నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకున్న తర్వాత మాత్రమే నీ భక్తి నెక్స్ట్ స్టెప్ చేరుతుంది. అప్పటి వరకు నీ శరీరంలో నీ జీవితంలో తప్పులు ఉన్నంత వరకు, నీ జీవితంలో నీ శరీరంలో తప్పులు ఉన్నంత వరకు, నీ శారీరక పాపాలు విడిచిపెట్టినంత వరకు నువ్వు ఎంత కానుకిచ్చినా, ఎంత ప్రార్థన చేసినా సుమా, ఎంత ఉపవాసంలో ప్రార్థన చేసినా, మోకాలు ప్రార్థన చేసినా, ఏం చేసినా నీ ప్రార్థన వినలేడు, నీ మొర ఆలకించలేడు. కారణం నీళ్ళు ఇంకా తప్పు ఉంది కాబట్టి. వెనక్కి తిరిగి ఆలోచించుకో. నీ ప్రార్థన బట్టి ఇంకా ఆయన వింటలేదా? నీ సమస్యలు తీయట్లేదా? నీ అర్పణలను అంగీకరించట్లేదా? నీకే అర్థమవుతుంది. దానికి కారణం ఎక్కడో నీలో ఇంకా పాపం మిగిలి ఉంది. నువ్వు శరీరంతో చేసే పాపం ఎక్కడో మిగిలి ఉంది కాబట్టి నీ ఏ ప్రార్థనని ఆయన అంగీకరించట్లేదు. నీ భక్తిని ఆయన తిరస్కరిస్తున్నాడు. నీ భక్తిని తిరస్కరించిన తర్వాత ఎంత చేస్తూ ఉపయోగం ఉంది? ఆలోచిద్దాం. మనం దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరికి ఆలోచనే. దేవుని సన్నిధిలో నాటడం ప్రతి ఒక్కరి కోరికే. కానీ ఆ కోరిక నెరవేరాలి అంటే కనుక నువ్వు కొంచెం సేపు క్రైస్తవుడు ఉండే అవకాశం లేదండి. కొంచెం సేపు క్రైస్తవుడు అయితే కొంతవరకు క్రైస్తవుడు కాదండి. పూర్తిగా నువ్వు నివసించాల్సిందే. పూర్తిగా నీ శరీరానికి అప్పచెప్పాల్సిందే. నువ్వు సంపూర్ణత నీలో రావాల్సిందే. చాలామందికి ఆలోచన, ఎగ్జామ్స్ ఉంటాయి, 100 మార్కుల్లో 35 వస్తే పాసు, 50 వస్తే సెకండ్ క్లాసు, 60-70% చాలా బాగుంది. మరి దేవుని అలా ఉంటే బాగుంటుంది కదా. 100%లో 35% భక్తి చేస్తే పాసు, 70% భక్తి చేస్తే సూపరు, అవకాశం లేదు. 99% భక్తి చేస్తే ఏమంటాడు? వేస్టే అంటాడు. 100% భక్తి చేయాల్సిందే. 100% నీ శరీరాన్ని ఏ తప్పులు చేయకుండా నువ్వు నీ శరీరాన్ని దేవునికి సమర్పించవలసిందే. అప్పుడు మాత్రమే ఆయన దీవించగలడు. అప్పుడు మాత్రమే అసలు నీ ప్రార్థన అంగీకరించగలడు. అప్పుడు మాత్రమే అసలు నీ కొరకు ఆయన ఆలోచించగలడు. ఎందుకంటే అప్పుడు మాత్రమే ఆయన దిగి నీ హృదయంలోకి రాగలడు. అప్పటి వరకు ఆయన నీ హృదయంలోకి నీ జీవితంలో రాకుండా నీ గురించి ఎలా ఆలోచిస్తాడు? నీ మనం ఎలా వింటాడు? నీ జీవితం రావాల్సిందే. ఆయన పక్కన ఎక్కడికి వచ్చి దీవించాడు. ఆయన ఎక్కడి నుంచో దీవులు రావడానికి. ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే భక్తి మొదలు పెడితే, ఎప్పుడైతే క్రైస్తవులు మారుతావో, ఎప్పుడైతే ఆయన కోరుకుంటావో, నువ్వు ఆయన కోరుకోగానే ఆయన దిగి నీ హృదయంలోకి నీ జీవితంలో దిగి వస్తాడు. అప్పటి వరకు దీవులు రావు. సో ఆయన జీవితంలోకి రావటానికి సిద్ధపడు. ఆయన నువ్వు రిసీవ్ సిద్ధపడు. ఆయన జీవితంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి సిద్ధపడు. నీ శరీరాన్ని, నీ జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు. ఈ రోజు నుంచి ఆలోచించు. నీతో పాటు నీ దేవుడు ఉన్నాడు. అది భర్త కాదు, భార్య కాదు, అన్నతమ్ముడు అక్క చెల్లెలు కాదు. ఇప్పుడు భర్త ఉంటాడు, బయట ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేసినా ఎవరు చూస్తున్నారులే, మావిడ చూడదు కదా, భార్య అనుకోవచ్చు, మాయ చూడలే కదా. చూసేది ఎవరు? నీ దేవుడు నేను చూస్తున్నాడు. ఈ రోజు నుంచి ఎప్పుడైతే నా దేవుడు నాతోనే ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు, నా దేవుడు నేను ఆడి ప్రతి ఒక్క మాట పెట్టాడు, నా పక్కన ఉన్నాడు, నా దేవుడు నేను చేసే ప్రతి ఒక్క తప్పు చూస్తున్నాడు, నా పక్కనే, నా వెనకాలే నాతో నా దేవుడు ఉన్నాడు. ఎప్పుడైతే ఆలోచన మొదలవుతుందో ఆటోమేటిక్గా ఒకానొక రోజు ఆయన నీతో ఉండటానికి వస్తాడు. ఆయన ఎందుకంటే ఆలోచనతో నేను సిద్ధపరచుకుంటావు, నేను తప్పులు తీసేసుకుంటావు. నీతో నీ దేవుడు ఉన్నట్టు నువ్వు ఎప్పుడైతే నీ తప్పులన్నీ తోసి వేసుకుంటావు, తుడిచి వేసుకుంటావు, కడిగి వేసుకుంటావో ఆటోమేటిక్గా నీ దేవుడు నిజంగా నీతో చేస్తాడు. ఆయన నీతో వచ్చిన తర్వాత సమస్య అంటే ఏంటో కూడా తెలియదు నీకు, ఇబ్బంది అంటే ఏంటో కూడా తెలియదు నీకు. ఖచ్చితంగా నేను బలగలు చెప్తాను. నేను మనసు దగ్గర దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని చెప్తాను. ఎప్పుడైతే దేవుణ్ణి నీ జీవితంలోకి నువ్వు పొందుకుంటావో సమస్య స్త్రీగుడి అనవసరం. నీ జీవితాన్ని ఆయన అత్యంత ఉత్తమంగా, అత్యంత ఎత్తు స్థితిలోకి నేను తలగా ఉంచుతాడు, తోగా కాదు.
ఖచ్చితంగా ఈ బైబిల్ ప్రతి ఒక్క 30 వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరుస్తాడు. కానీ ఎప్పుడైతే నీ శరీరాన్ని పరిశుద్ధంగా దేవునికి సమర్పించగలుగుతావో, ఈరోజు పాయింట్ ప్రయత్నిద్దాం. మనం మన శరీరాన్ని పరిశుద్ధంగా దేవునికి సమర్పించడానికి ప్రయత్నిద్దాం. ఏ తప్పులు, ఏ పాపాలు, ఏ ప్రలోభాల వల్ల మన జీవితాన్ని పాడు చేసుకోవద్దు, మన శరీరాన్ని పాడు చేసుకోవద్దు. మన శరీరంతో ఆయన ఆరాధించే ప్రయత్నిద్దాం. ఉంచుకుందాము. ప్రార్థన. సకలమైన ఆశకాబోధపరలోకి తండ్రి బృందావా చేర్చుకుంటాం తండ్రి. విషయంగా ప్రతి ఒక్క స్థితిలో, ప్రతి ఒక్క పరిస్థితుల్లో ఎప్పుడు ఎక్కడ వెనుకడు తిరగకుండా తండ్రి, ఎందుకంటే తండ్రి నాకు ఎప్పటికప్పుడు తండ్రి మమ్మల్ని వెనక్కి లాగటానికి ప్రయత్నిస్తుంది తండ్రి. వెనక్కి రాకుండా దేవా, దిగజారిపోకుండా తండ్రి దేవా, ఎప్పటికప్పుడు తండ్రి దేవా మళ్ళీ మేము సరి చేసుకోవాలి తండ్రి. ఈరోజు దేవా నువ్వు మాట్లాడిన మాట తండ్రి, మా శరీరాలు మీకు కావాలి తండ్రి, పరిశుద్ధమైన శరీరం తండ్రి. ఎందుకు దేవా అది వెలపెట్టి కొన్నావు తండ్రి, అది నీ సొత్తు తండ్రి, మాది కాదు తండ్రి. ఇది మాది మా శరీరం, మా జీవితం నాది, నా ఇష్టం అనుకుంటున్నావు తండ్రి. కాదు దేవా, ఈ శరీరం తండ్రి నీది దేవా. అవును తండ్రి, ఎప్పుడైతే దేవా ఆ మాట మీద చేసుకుంటావు తండ్రి, ఎప్పుడైతే తండ్రి ఆ మాట ప్రకారం తండ్రి జీవిస్తావు తండ్రి. ఎప్పుడైతే తండ్రి దేవా ఈ శరీరం నాది కాదని ఉద్దేశం తండ్రి, దేవా ఈ జీవితం నాది కాదని ఉద్దేశం తండ్రి. ఇది వెళ్ళపెట్టి కొనబడింది కాబట్టి ఇది నాది కాదు, ఇది క్రీస్తుది అని ఎప్పుడైతే నమ్ముతావు తండ్రి దేవా, మా ప్రవర్తనలో మార్పు వస్తుంది తండ్రి. ఎప్పుడైతే తండ్రి నువ్వు నాతో ఉన్నావు, నా పక్కనే ఉన్నావు, నన్ను చూస్తున్నావు అనే విషయం ఎప్పుడైతే మేము గ్రహిస్తామో తండ్రి, ఖచ్చితంగా మా ప్రవర్తన మార్పు వస్తుంది. ఈ సంధి గురించవలసిన దేవా చేసే ప్రతి ఒక్క క్రియ ద్వారా తండ్రి మీకు నా మహిమపరచబడాలి తండ్రి. దేవా రేపు సాయంకాలం తండ్రి దేవా మేమందరం కలిసి కొడుకులు విశ్రమించిన తండ్రి మీకు పరిశుద్ధ కలిసి దేవా దాచి కాచి కాపాల్సిందిగా వేసి పరిశుద్ధ విడిచిన తండ్రి. ఆమేన్.